పోలీసులు రా, పదండ్రా. కానిస్టేబుల్ పట్టుకోవాలని. బయటకు రాగానే ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడుస్తున్నారుగా? అవును, ఎవరు నువ్వు? అసలు నువ్వు పిలవగానే ఆగడమే తప్పు. ఇంకా నీతో మాట్లాడాలా? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు బ్రదర్. ఆగిపోయావే, లోపలికి రా. చూడు, నువ్వెవరు, నీ గతమేంటి అంటూ నీ గురించి నేనేమీ అడగను. నీ మాటల్ని బట్టి నాకు అర్థమైందేంటంటే నువ్వేదో సమస్యలో ఉన్నావు. సాటి ఆడదానిగా నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఇది పరా ఇల్లు అనుకోకుండా నీకు నచ్చిన విధంగా నువ్వుండు. నీకో మంచి దారి దొరికిందని నీకు నమ్మకం కలిగి నీ అంతట నువ్వు బయటికి వెళ్తాను అనే వరకు నువ్విక్కడే ఉండొచ్చు. అక్కడ చావకుండా కాపాడారు, ఇక్కడ బతకడానికి సాయం చేస్తానంటున్నారు. నేను మీకేమవుతానని? మనిషికి మనిషి ఏమవ్వాలి? సాటి మనిషి, అది చాలదా? ఒంటరిగా ఏ ప్రాణి ఉండదు. ఆకాశంలో ఎగిరే పక్షి అయినా, నీళ్లల్లో ఇదే చేపైనా, నేల మీద తిరిగే జంతువైనా ఒక మనిషే కలిసుండి విడిపోయి బతుకుతున్నాడు. మేమలాంటి మనుషులం కాదు. కలిసిపోతాం, కలుపుకుపోతాం. ఏ ఇబ్బంది లేకుండా నువ్విక్కడే హాయిగా ఉండొచ్చు. సరేనా? కూర్చో, ఇప్పుడే వస్తాను. ఇంత చేసిన నేను మీ ఇంటికొచ్చి సావిత్రి తప్పు చేశాను క్షమించు అంటే పెద్ద మనసుతో తనే క్షమించింది. స్నేహితులుగా ఉందామని ఓదార్చింది. తనే క్షమించినప్పుడు మీకేంటి బ్రదర్? చంద్రాని సావిత్రి క్షమించడం ఏంటి? వాడు చేసిన పనుల్ని అంత ఈజీగా ఎలా మర్చిపోయింది? వాడి ఇంటికొచ్చిన విషయం కూడా నాకు చెప్పకపోవడం ఏంటి? ఏదో జరుగుతోంది. సార్ కాఫీ వద్దు. ఏంటి సత్య, మీరెప్పుడు ఈ మధ్య మూడిగా కనిపిస్తున్నారు? ఏమైంది? సావిత్రి ఎందుకిలా ప్రవర్తిస్తోందో నాకిప్పుడే తెలిసింది. ఇదంతా సావిత్రి ఇష్టంతో చేస్తున్న పని కాదు. ఎవరో ఇష్టపడేలా చేస్తున్నారు. అది ఎవరు అనేది తెలుసుకుంటే సావిత్రి ఎందుకిలా ప్రవర్తిస్తోందో తేలిపోతుంది. తెలుసుకుంటాను. సావిత్రిలో ఈ మార్పుకి కారణమేంటో తెలుసుకుంటాను. నమ్మించి నమ్మక ద్రోహం చేసి మా ఇద్దరిని విడదీయాలి అని చూసిన సావిత్రి వాళ్ళని క్షమించి నాకు దూరం కావాలి అని చూస్తోంది. సావిత్రి ఇలా ఎందుకు ప్రవర్తిస్తోందో అర్థం కాక ఇన్ని రోజులు
నాలో నేను మదనపడుతూ వచ్చాను. నేను ఆలోచించేది కరెక్టో కాదో నాకు తెలియడం లేదు. అనుమానానికి ఆలోచనకి మధ్యలో నలిగిపోతున్నాను. ఇప్పుడే ఆ చంద్ర నన్ను కలిశాడు. చంద్రనా? ఉమ్, చంద్ర అంటే గతంలో సావిత్రి ప్రేమించిన వ్యక్తి కదూ? వాడే. ఇప్పుడు అతని ప్రాబ్లం ఏంటి? వాడు మా విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నేను జైల్లో ఉన్నప్పుడు నా నిస్సహాయతను అడ్డం పెట్టుకుని నా దగ్గర మంచిగా నటిస్తూ సావిత్రిని నాకు దూరం చేయాలని చూశాడు. అలాంటి వాణ్ణి క్షమించాలంటూ నా దగ్గరకొచ్చాడు. మొహం పగలగొట్టుండాల్సింది. అలాంటి వాడికి క్షమాపణ కూడా ఉంటుందా? కదా? కాని వాడు చేసిన తప్పుల్ని సావిత్రి క్షమించిందట. స్నేహితులుగా ఉందామంటూ ఓదార్చిందట. క్షమించిందా? అలాంటివన్నీ క్షమించిందా? ఎలా క్షమిస్తుందండి? అదే నాకు అర్థం కావడం లేదు. పైగా వాడి ఇంటికొచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు. ఏంటి, ఇంటికి కూడా వెళ్ళాడా? ఉమ్, మరి ఆ విషయం సావిత్రి మీకు చెప్పకపోవడం ఏంటి? పోనీ సావిత్రినే ఒక మాట అడగకపోయారా? ఏమని అడగమంటావు? ఎలా అడగమంటావు? అడిగితే అవమానించినట్లవుతుంది. లేదు ఊర్మిళ, వాడంత ధైర్యంగా నా ముందుకొచ్చి మాట్లాడాడు అంటే అందులో అబద్ధం ఉండదు. మరి అతను వచ్చిన విషయం, తను మాట్లాడిన విషయం సావిత్రి మీకెందుకు చెప్పలేదు? సావిత్రి ఈ మధ్య చాలా కొత్తగా కనిపిస్తోంది. ఏవేవో కారణాలతో నాకు దూరంగా ఉండాలి అని చూస్తోంది. నేను వద్దు అన్నా ఉద్యోగంలో చేరింది. నా మనసులో ఉన్న మాట నువ్వు కాబట్టి చెప్తున్నాను. సావిత్రి అలా ప్రవర్తించడానికి వీడికి ఏదైనా సంబంధం ఉందా అని అనిపిస్తోంది. తప్పుగా ఆలోచిస్తున్నానా? తప్పే కావచ్చు, కానీ ఆ తప్పే మనసుని తొలిచేస్తోంది. మనిషి మాట ఎప్పుడు వినంది మనసేనండి. ఆలోచిస్తే అది కరెక్టేనేమో అనిపిస్తుంది. ఎవరైనా జీవితంలో మర్చిపోలేనిది మొదటిసారి ప్రేమించిన వ్యక్తిని. ఎంత తప్పు చేసినా క్షమించగలిగేది కూడా ఆ వ్యక్తినే. క్షమించటం తప్పు కాదు, కానీ ఆ విషయం మీ దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? శారీరకంగా దూరంగా ఉండాలని డాక్టర్తో అబద్ధం చెప్పించింది. మీకు దూరంగా ఉండాలని వద్దన్న జాబ్లో చేరింది. మీకు దూరం అయిపోతానని మీకే చెప్పింది. అంటే మీకు దూరమై ఎక్కడికి వెళ్ళాలని, అసలు ఎవరి కోసం దూరం కావాలని ఆలోచిస్తే మీ ఆలోచన తప్పు కాదేమో అనిపిస్తుంది.
ఏంటి అలా చూస్తున్నావు? ఆ ఫోటోలో ఉంది. మా వారు. అవునా? మ్, ఎక్కడో చూసినట్టుంది. కొంతమందిని చూసినప్పుడు అలా అనిపించడం సహజం. ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందు తిందూగన్రా. ఇది నీ ఇల్లు అనుకో, మొహమాట పడుకో. రా. మెల్లిగా ఇదిగో తాగు. చాలు. పర్వాలేదు, నేను తీస్తానులే. ఈ అమ్మాయి మహాలక్ష్మి అని ఇంతకు ముందే కలిసింది.
మహాలక్ష్మి మా వారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏ ఊరమ్మా మీది? ఈ ఊరికి ఎలా వచ్చావు? మాది మచిలీపట్నం. మా పిన్ని నుంచి తప్పించుకోవాలని వచ్చేసాను. కానీ వాడు నన్ను వదిలిపెట్టకుండా తరుముకుంటూ వచ్చారు. ఇలా పారిపోతూ బ్రతకలేక, అయిన వాళ్ళు ఇంకెవరూ లేక చనిపోవాలనుకున్నాను. కానీ మీ ఆవిడ నన్ను కాపాడారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లున్నాను. అయ్యో అదేం లేదమ్మా. అయినా ఎవరికో భయపడి మన ప్రాణం పోగొట్టుకోవటం ఏంటి? చావు మనిషికి గెలుపు కాదు, ఓటమి. పట్టుదలతో బతికి నేనిది అని నీ వాళ్ళకి చూపించాలి కాని చనిపోవడం ఏంటి? నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకెవరూ లేరు అనుకోవద్దు, మేమున్నాం. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది రాదు. హాయిగా నీకు మంచి దారి దొరికే వరకు ఇక్కడే ఉండు. ఏమీ కాని నాకు ఇంత సహాయం చేస్తున్నారు. సొంత అన్నలా నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇస్తున్నారు. మిమ్మల్ని అన్నయ్య అనొచ్చా? అన్నయ్య అనడానికి అనుమతి ఎందుకమ్మా? అలాగే పిలు. థ్యాంక్స్ అన్నయ్య. మహాలక్ష్మి, నువ్వు రెస్ట్ తీసుకుందు గానిరా, నీ గది చూపిస్తాను. మహాలక్ష్మి, ఇదేనమ్మా నీ గది. ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకో. సావిత్రి, ఓసారి ఇలారా. ఏంటండి? ఏంటండి? సూటిగా మాట్లాడుకుందామా? అయిన వాళ్ళు పరాయి వాళ్ళలా మాట్లాడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ తప్పదు. పెళ్ళై దాదాపు సంవత్సరం అయింది. అందులో సంతోషం ఉంది, బాధ ఉంది. కానీ బాధని కూడా సంతోషంగా భరించాను. కారణం, ఆ బాధల్ని నీకోసం భరించాను కాబట్టి. నువ్వు పెట్టే బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కున్న నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది సావిత్రి. ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? సూటిగా మీరు అడక్క ముందే చెప్పాను. ఇప్పుడు కొత్తగా చెప్పేదేమీ లేదు. ఏం చెప్పావు సావిత్రి? నాతో నీ సమస్య ఏంటి అని తప్ప అన్నీ చెప్పావు. నాకు తెలియకుండా మన మధ్య ఏమీ లేవనుకున్నాను. చాలా ఉన్నాయని ఈరోజే తెలిసింది. ఈ విషయం నేను అడగకూడదు అనుకున్నాను. అడిగితే అనుమానం అవుతుందేమో అని ఆలోచించాను. అడగకపోతేనే అనుమానం, అడిగితేనే అభిమానం అని అర్థమైంది. అందుకే నేరుగా నిన్నే అడుగుతున్నాను. చంద్ర ఇంటికొచ్చాడా?
చెప్పు సావిత్రి, మన ఇంటికి చంద్ర వచ్చాడా? అదే టార్గెట్ గా పెట్టుకో. బుర్ర షార్ప్ గా పనిచేస్తుంది. ఆలోచన అనే మంట అంటుకుంది. అనుమానం అనే పెట్రోల్ నేను ఎలాగూ పోశాను. ఇక ఆ మంట ఆరకూడదు.